మైనారిటీలందరికీ కూడా ఈ ప్రజలందరికీ కూడా అభివృద్ధి జరగాలి అంటే, ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే తప్పకుండా ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తిగా నేను రావాలని అనుకుంటున్నాను. అందుకే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తిని గుర్తించి పార్లమెంటుకు ఒక ప్రశ్నించే గొంతుకను పంపిస్తుందనేసి నేను ఆశిస్తున్నాను. మొట్టమొదటిసారిగా ఈ ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి ఒక ఆదివాసీ బిడ్డగా, పార్లమెంటుకు ఒక మహిళగా, ఒక ఆదివాసీ బిడ్డ ఒక పార్లమెంటుకు పంపించడానికి కూడా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా నిర్ణయం తీసుకుంటుందనేసి కూడా నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రాంతంలో నాకు అందరూ కూడా, ఈ ప్రాంతం వాసులంతా కూడా చాలా పరిచయస్తులు. ఈ ప్రాంతంలో నాకు నా ఆశయం, ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఈ ప్రాంత ప్రజల్లో నేను పనిచేయాలనేటువంటి ఒక ఆశయం నాకు ఉంది కాబట్టి, అందుకనే ఆ ఆశయానికి తగినట్టే నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఒక ప్రశ్నించే గొంతుకగా పార్లమెంటుకు తప్పకుండా పంపిస్తుంది. అందుకొరకే